హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రమేష్. వెల్కమ్ టు తెలుగు నావిగేషన్. ఈరోజు మా ఊర్లో ఆనందకరమైనటువంటి మహోత్సవం అయితే జరుగుతుందండి. మన శ్రీరాములు స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. ఇక్కడ కొత్త గుడి కట్టారు మా ఊర్లో. సో ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. ఈ మహోత్సవాన్ని మీ అందరితో షేర్ చేసుకోవడానికి ఈ వ్లాగ్ అయితే చేస్తున్నానండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వ్లాగ్లోకి వెళ్దాం. జై శ్రీరామ్ మిత్రులారా, మన అందరికీ ఎంతో ఆనందకరమైన పుణ్యప్రదమైన రోజు ఇది. మన కొండారెడ్డిపల్లి గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామివారి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ నూతన ఆలయం కేంద్రంగా మారనుంది. ఎన్నో సంవత్సరాలుగా గ్రామస్తుల కోరికగా ఉన్న ఈ మహాకార్యక్రమం ఎన్నో ఒడిదుడుకులతో కష్టాలతో నేడు సాకారమైంది. భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ దివ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శ్రీరాములు వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడుతుంది. గ్రామస్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మహోత్సవానికి మన గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి, దూర ప్రాంతాల నుండి బంధువులు, మిత్రులు పెద్ద సంఖ్యలో వచ్చేసారండి. అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ వేడుక గ్రామ ప్రజల ఐక్యతకు ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. మాత్రమే లోపల బయటికి వెళ్ళాలి. దారుల వరకే ఉండాలి. లోపల మిగతాంత బయటికి వెళ్ళాలి. వాడు ఈ 3 రోజులు కూడా స్వేచ్ఛగా చేస్తున్నారు కార్యక్రమాన్ని. వాడు మిగతాంత బయటికి వెళ్ళి బయటికి స్వేచ్ఛం చేయండి. లోపల ఎవరు రావద్దు. బయటికి జరగాలందరూ కూడా దారి వాళ్ళందరికీ దారి వాళ్ళ విగ్రహాలు చూసుకొని దారి ఇవ్వాలి. జై శ్రీరామ్, 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 జై జై శ్రీరామ్, శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. జై శ్రీరామ్. పైన నీళ్ళు ఉన్నాయన్న చూడండి ఒకసారి. సెల్ఫోన్ అవి పక్కన వాళ్ళకి ఏమన్నా అది దారి పడతాయి. భక్త మహాశయులు ఆ ఎడ్జెస్ట్ కూడా కొంచెం మిడిల్లో జాగ్రత్తగా చూసుకోండి. సోపులు అట్లా జరగకుండా ప్రశాంతంగా ఉండండి. మనము జీవితంలో మన ఊళ్ళో ఒక్కగా ఉంచుకోండి. ఒకవేళ తెచ్చినా కూడా ఈ దగ్గర ప్రాంతంలో కింద ఎవరు కూడా మహిళలు ఎవరు కూడా ఉండొద్దు. కొంచెం దూరం వెళ్ళండి. త్వరగా వెళ్ళేసి ఆ యొక్క మోపులు అయితే తీసుకొని రావాలి. ట్రాక్టర్లు ఉండేటువంటి వాళ్ళ దగ్గర ఉండేటువంటి మోపులు కూడా మనకి ఇక్కడ పనికి వస్తాయి. త్వరగా తీసుకురావాలి. ఈ మహోత్సవంలో మరో విశేషం ఆలయం ముందు ప్రతిష్ఠిస్తున్న పవిత్ర ధ్వజస్తంభం. రాతితో నిర్మించిన ఈ ధ్వజస్తంభం ఆలయ వైభవాన్ని మరింత పెంచుతుందండి. ధ్వజస్తంభం అనేది దేవాలయ గౌరవానికి, దైవ సాన్నిధ్యానికి. శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీ వెళ్ళిపోవాలి వెనక్కి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చాలా దూరం పోవాలి మనం, ఇక్కడ ఉండకూడదు. లైవ్ ఇస్తారా? చేద్దాం
లైవ్ ఇస్తే ఇక్కడ నెట్ ఉండదు, అది ప్రాబ్లం. మనలాగా కొంచెం నా గొడుగు స్పాన్సర్ చేశారు మంచి బాగుంది, గొడుగు బాగుందా? నేనే ఉండి చేయించినయా. గొడుగు దగ్గర దగ్గర ఉన్నవారు ఒకటి బాగా అది అది వెరీ నైస్. శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హోమాలు, పూజలు, యాగాలు, కళాశారదనాలతో ఆలయ ప్రాంగణం భక్తిభావంతో నిండిపోయింది. స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఏం కాదు సార్, చెప్పండి సార్ ఒకసారి, మేమందరం పలుకుతాం. జై శ్రీరామ్ అని చెప్పండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కనండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ మహోత్సవం ఇంత విజయవంతం కావడానికి గ్రామ పెద్దలు, యువత, మహిళలు మరియు గ్రామ ప్రజలందరూ ఎంతో కృషి చేశారు. భక్తులు స్వచ్ఛందంగా సేవలు అందిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. నేను సైడ్కి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నేనైతే మన స్వామివారి గుడిలో ఉన్నానండి. మరి కళ్యాణం అండి, సీతారాముల దివ్య కళ్యాణాన్ని దర్శించడం ఎంతో పుణ్యప్రదమని భక్తులు విశ్వసిస్తారు. విశేషమైనటువంటి జీవితాన్ని చేసుకునేటువంటిది వివాహం. ఏమిటా విశేషమైనటువంటి జీవితం అయ్యా అంటే జీవితంలో భాగస్వామి రావడము, సంతానోత్పత్తి కలగడము, వంశం అభివృద్ధి చెందడము. తద్వారా ఒక వివాహం చేసుకుంటే మాత్రమే యజ్ఞము గాని, యాగము గాని, దానము గాని, ధర్మము గాని చేయడానికి అధికారం. మిగతా వాళ్ళకి ఎవరికి లేదు అధికారం. ఇంద్రాది దేవతల దగ్గర, బ్రహ్మాది దేవతల దగ్గర కూడా విశ్వామిత్రుడి దగ్గర ఉన్నటువంటి అస్త్రశస్త్రాలు ఎవరి దగ్గర లేవు. ఆయన విల్లు ఒక్కసారి మరలా అందుకున్నాడంటే వీళ్ళు ఎక్కడికి పోతారు. కానీ ఆయన ధర్మం ఏమిటి? ఆయన అప్పటికి మహర్షి, అంతకు ముందర రాజు అయిన ప్రస్తుత కాలంలో విశ్వామిత్రుడు మహర్షి యొక్క ధర్మం ఏమిటి? యజ్ఞము చేయడము, యాగము చేయడము, ధర్మము చెప్పడము అతడి యొక్క ధర్మం. కాబట్టి అతను విల్లులు అవన్నీ పట్టలే. కానీ ఆయన అన్ని తెలుసు. అంతకు ముందర యుద్ధం చేసిన వాడే ఆయన మహారాజే. ఆయన విశ్వామిత్ర మహారాజు తర్వాత మహర్షి అయినాడు. కానీ ఆ మహర్షి తన ధర్మం ఏమిటి? మహర్షి తపస్సు ధర్మం. ఆయన తపస్సు చేయడము, యజ్ఞము చేయించడము, చేయడము ఇవన్నీ కూడా ఆయన ధర్మం. కాబట్టి ఆయన చెయ్యాల. పరమాత్మ నీవే రక్షించవాలయ్యా, లోక కళ్యాణార్థం యజ్ఞం చేస్తూ ఉంటే వీళ్ళు వచ్చి చెడగొడుతున్నారయ్యా పరమాత్మని ఆయన భగవంతుడు నమస్కారం చేస్తూ మహర్షులందరూ కూడా శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించారు. అయ్యా ఇట్లా పరిస్థితి ఉన్నదయ్యా, మీరు రక్షించవలసింది అనేసరికి అప్పుడు శ్రీ మహావిష్ణువుని అవతరించవలసిన సమయం దగ్గర ఉన్నదయ్యా, అవతరిస్తానని అందరికీ అభయమిచ్చి పంపిస్తాడు. అది తర్వాత కొన్నాళ్లకి దశరథ మహారాజు అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని సూర్యవంశపు రాజులు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ధర్మబద్ధమైనటువంటి పరిపాలన, అటువంటి పరిపాలన కాదు, అంత ధర్మమైనటువంటి పరిపాలన చేస్తూ ఉన్నారు ఆ రాజులు. ఆ సమయంలో దశరథ మహారాజుకి 60,000 సంవత్సరాల వయస్సు. కానీ సంతానం లేదు, 3 భార్యలు. ఆ సమయంలో దగ్గర నుంచి, గొప్ప వాళ్ళ దగ్గర నుంచి నేను వింటూ ఉన్నా, ఏమని, మీరు అశ్వమేధ యాగం చేస్తే యాగం అంటే చెప్పండి అనేసరికి అప్పుడు మరలా ఋషశృంగుల వారు సమాధానం చెప్తున్నాడు. నాయన, పుత్రకామేష్టి యాగం అనేటువంటి యాగం ఉన్నది, అది చేస్తే నీకు తప్పక సంతానం కలుగుతున్నది. ఇది సంతానం కోసమే సంకల్పం చేశావు, మంచిదే. కానీ ఇది కూడా చేస్తే ఇంకా తప్పక సంతానం కలుగుతుంది. ఇది
ఆలయ ప్రాంగణమంతా విద్యుత్ దీపాలతో పూల తోరణాలతో అద్భుతంగా అలంకరించబడింది. హాయ్ అండి, జై శ్రీరామ్. నేను ఈరోజు స్వామివారికి ఈ యొక్క గొడుగునైతే డొనేషన్ చేయడం జరిగిందండి. నేను 3 రోజులు చెన్నై వెళ్ళేసి అక్కడ గొడుగులు ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళ దగ్గర తయారు చేయించి నా సొంత డబ్బులతో ఈ యొక్క గొడుగునైతే స్వామివారికి డొనేషన్ చేశాను. స్వామివారి సేవలో నేను ఎంతో కొంత పాత్రునైనందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అట్ ద సేమ్ టైం నాకు ఈ యొక్క ఆపర్చునిటీ వచ్చినందుకు స్వామివారికి నేను చాలా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ అట్లా స్పాన్సర్ దొరకడం మాకు చాలా అభినందకరం, చాలా సంతోషంగా. అంతా దేవుని యొక్క మాయ. సహాయ సానుభూతులకు ఇంకా ఎంతమంది రావాలని చెప్పి మరి థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా దేవుడి యొక్క కృపే, నాదంతా ఏం లేదు, స్వామివారి అనుగ్రహంతో ఇది జరిగింది. మిత్రులారా, విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో అత్యంత ఆకర్షణీయమైన ఘట్టం శ్రీరాముల వారి దివ్య ఊరేగింపు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై గ్రామ వీధులు గుండా ఊరేగిస్తారు. భక్తులు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నామస్మరణలతో తప్పెట్లు ఈ మంగళ వాయిద్యాల మధ్య స్వామివారి ఊరేగింపు అద్భుతంగా సాగింది. స్వామివారి ఊరేగింపు సందర్భంగా వెలిగించిన టపాసులు ఆకాశాన్ని రంగురంగుల వెలుగులతో నింపాయి. మన గ్రామంతా ఒక మహోత్సవ కాంతులతో వెలిగిపోయింది.